గ్రామ వాలంటీర్ ఈ పేరు గ్రామ పరిధి సేవలకు ప్రతిరూపం, నిస్వార్థ సేవకు నిలువెత్తు సాక్ష్యం. కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అని గ్రహించలేని ఓ అమాయక కష్టజీవి. పేరుకు మాత్రం వాలంటీర్ అనే చిన్న చూపు, కానీ వీరి చదువులు మాత్రం సచివాలయం సిబ్బంది, గ్రామ పరిధి ఉపాధ్యాయులతో సమానం. చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఉన్న కడు పేదరికం, ఉన్న భూమి కాస్త అమ్మి చదివితే ఇటు ఉద్యోగాలు లేక అటు వ్యవసాయ భూమి లేక దిక్కు తోచని స్థితిలో ఒక చేత ఆకలి పొట్ట మరో చేత డిగ్రీ పట్ట పట్టుకుని ఐటీడీఏ చుట్టూ ఆశగా చూసిన రోజులు ఎన్నో. కన్నవారి కష్టం చూడలేక వృద్ధులైన తల్లిదండ్రులను ముద్ద అన్నం పెట్టలేక చుట్టుపక్కల వాళ్ళు వెక్కిరింతలు భరించలేక ఇక మైదాన ప్రాంతాలకు ప్రైవేటు కంపెనీలే దిక్కు అనే తరుణంలో కనీసం రోజుకు 200 రూపాయలు కూడా కిట్టని గ్రామ వాలంటీర్ పోస్టుకి గత్యంతరం లేక ఎంతో మంది కాళ్ళు వేళ్లు పట్టుకుని గ్రామ సేవకై సిద్ధపడ్డారు. వీరి సేవలకు ఆదివారం సోమవారం అనే రోజులు గుర్తుండదు, రాత్రి పగలు అనే తేడా ఉండదు. నిరంతరం గ్రామ సేవలో లీనమై వీరికి కేటాయించిన గ్రామ గడపలే తమ లోకం అనే విధంగా కష్టపడ్డారు. ఆ శ్రమకు ఇచ్చే 5,000 రూపాయలే మహాప్రసాదంగా స్వీకరిస్తూ ప్రతి గడప కష్టాన్ని అధికారులకు చేరవేస్తూ కొన్ని రోజుల వ్యవధిలోనే వారి కష్టాలు తీరుస్తూ అందరి మన్ననలు పొందిన ఈ గ్రామ వాలంటీర్ ఈ రోజు కనుమరుగైపోవడం చాలా బాధాకరం. గ్రామంలో కళ్ళు కనిపించని అవ్వ అడుగుతుంది, నాకు అండగా ఉండే నా వాలంటీర్ కొడుకు ఏడని. చేతిలో కర్ర ఉంటే గాని నడవలేని ఓ ముసలి తాత అడుగుతున్నాడు, నాకు పెద్ద దిక్కుగా ఉండే నా వాలంటీర్ మనవడు ఏడని. వారికి తెలియదు పాపం, వీళ్లను వాడుకుని వదిలేశారని. ఇటు ప్రజాప్రతినిధులు అటు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కీలు బొమ్మలుగా నలిగిపోయి ఎన్నో వేధింపులకు గురి చేసిన సరే నా గ్రామ ప్రజల కోసమే కదా అని మనసు చంపుకొని అన్ని భరిస్తూ చేస్తున్న ఈ చిన్నపాటి ఉద్యోగాన్ని నోటిలో ముద్దలాగా లాగేసుకున్నారే. ఒకడేమో నేను గెలిస్తే పర్మినెంట్ చేస్తానన్నాడు, మరొకడేమో జీతం 10,000 చేస్తానన్నాడు. కానీ అసలు మోసం పసిగట్టలేకపోయారు ఈ అమాయకపు వాలంటీర్ సేవకులు. పర్మినెంట్ చేస్తానన్నవాడు పదవి లేకుండా పోయాడు, 10,000 చేస్తానన్నవాడు పదవి ఎక్కిన తర్వాత గడ్డ దాటి తెప్ప తిప్పేశాడు. మోసాలు చేస్తూ పూటకు రంగులు మార్చే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడుతూనే ఉంది, కానీ నిస్వార్థంగా సేవలు చేసిన వారి జీవితాలు మాత్రం రోడ్డున పడేశారు. ప్రభుత్వ పాలకులారా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాలంటీర్ సంఖ్య చిన్నదే కావచ్చు, కానీ తీగలాగితే డొంక కదులుతుందన్న విషయం మర్చిపోవద్దు. వీరి కుటుంబాలే కాదు, గ్రామంలో ఉన్న ప్రతి అవ్వాతాత వీరి సేవలు పొందిన వారే. వీరి మాటే శాసనం అనే అభిమానంతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఇదే వాలంటీర్ కన్నెర్ర చేస్తే ఓటుకు నోటు అనే మీ నమ్మకం నామ రూపాలు లేకుండా పోతుంది, జాగ్రత్త. గ్రామ వాలంటీర్ కు సేవ మాత్రమే తెలుసు. వీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారులు కారు, ఏ రాజకీయ నాయకుడికి సానుభూతి పరులు కారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి మాటకు కట్టుబడి సేవ చేయడం వీరి ధర్మం. అలాంటి ఈ సేవకులకు ఇచ్చే 5,000 రూపాయలు మీకు భారంగా మారిపోయిందా అని అడుగుతున్నాను. మీ జలసాలకు మీ విలాసాలకు వాడే వృధాధనంలో ఒక్క రోజు కేటాయించిన వీరి జీతాలు చెల్లింపులు జరిగిపోద్ది. కానీ కేవలం వీరు వైసీపీ పార్టీ కోవర్టులనే సైకో గుణంతో రోడ్డున పడేశారు. మీరు ఇస్తాను అన్న 10,000 పక్కన పెడితే కనీసం పాత జీతంతోనైనా విధుల్లోకి తీసుకోండి అని ప్రాధేయపడుతున్నారు. కాదు కూడదు అని మాజీ వాలంటీర్లే కదా, ఏం పీకలేరులే అనుకుంటే చిలికి చిలికి గాలివాన ఆ సునామీలో కలిసిపోతారన్న విషయం గుర్తు చేస్తున్నాను. వీరు ఎన్ని ధర్నాలు ర్యాలీలు సభలు సమావేశాలు పెట్టుకున్నా మాకు పోయేది ఏమీ లేదు, ఎలక్షన్స్ దగ్గర పడే టైంలో కుక్కకు బిస్కెట్ ఎరవేసినట్టు అప్పుడు విధుల్లోకి తీసుకుందామన్న ఆలోచనతో ఉన్నారేమో. వాలంటీర్స్ మీకులాగా చదువులు కొన్నవారు కాదు, చదువుకున్నవారు. అందరూ మేధావులే. మీ నక్క తెలివితేటలు వీరి ముందు ప్రదర్శించవద్దు. కాబట్టి ఆ ఆలోచన మీ బుర్రలో ఉంటే విరమించుకొని ఇప్పుడే విధుల్లోకి తీసుకుంటారని ఆశిస్తూ అల్లూరు జిల్లాకు చెందిన మన్యం ప్రజాగాయకుడు సంభ్రమ భ్రమం నిలింప నిర్చరి విలోలు వీచి వల్లరి